ఆయుర్వేదంలో ఔషధ కల్పన అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే ఇండివిజువల్గా కొన్ని పదార్థాలు తీసుకొని కలపటం వల్ల ఆ పదార్థాల తాలూకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక 3 దివ్యమైన పదార్థాలు జీర్ణ సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. మరి దీని వెనక దాగి ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు ఏమిటో మీకు తెలుసా? బరువు తగ్గటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే దీనిపైన ఇంకేమన్నా మీకు అనుమానం ఉన్నా, ఇది కొవ్వును నిజంగా కరిగిస్తుందా అనేది మీకు ఒక డౌట్ ఉన్నా, దీని వెనక ఉండేటువంటి శాస్త్రీయతని మీరు పరిష్కరించుకోవచ్చు. మానసిక ఆందోళనని ఇది తగ్గిస్తుంది. అయితే ఇది మనసుని ఎలా ప్రశాంతపరుస్తుంది? చిన్నారుల్లో కడుపు నొప్పిని తగ్గించడానికి దీని పాత్ర చాలా గొప్పది. కానీ చిన్నపిల్లలకు ఇది ఎంతవరకు సురక్షితం? తల్లిపాలని పెంచుతుంది ఇది. అయితే దీని శాస్త్రీయ ఆధారాలు ఏమిటి? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన వంటింట్లో దొరికేటటువంటి ఈ సింపుల్ పదార్థాలతోటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ లాగా పనిచేస్తుంది. అంటే ఈ కాంబినేషన్ తోటి అనేక సమస్యల్ని ఏకకాలంలో తగ్గించుకోవచ్చు. జీలకర్ర, ధనియాలు, సోంపు, దీంతో తయారు చేసుకునే ఈ తేనీరు, ఈ టీ అనేది ఒక ఆరోగ్యామృతం అని చెప్పొచ్చు. దీని రహస్యాన్ని మనం తెలుసుకుందాం. మనిషి జీవితం ఒక నిరంతరమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణంలో ఆరోగ్యం అనే శ్వాస మనకు చాలా అవసరం. మన పూర్వీకుల తాలూకు ఆ వేద కాలం నుంచి కూడా ఎన్నో ప్రకృతి సిద్ధమైనటువంటి చిట్కాలతోటి, ఆయుర్వేద జ్ఞానంతో ఆరోగ్యంగా మనం జీవిస్తూ ఉన్నాం. నేటి ఆధునిక జీవన శైలిలో ఒత్తిడి, అస్తవ్యస్తమైనటువంటి ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తున్నాయి. కడుపు భరింపు, అజీర్ణం, బరువు పెరగటం, ఇలాంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో మన వంటింట్లో లభించే 3 సాధారణ పదార్థాలతోటి తయారు చేసుకునే ఒక అద్భుతమైన పానీయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక టీ లాగా, ఒక తేనీరు కాదు. ఇది మన పూర్వీకుల జ్ఞానం, ప్రకృతి మనకిచ్చిన ఒక వరం, ఆరోగ్యానికి దివ్యమైన ఔషధం. శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలని తొలగించడానికి ఆయుర్వేదం అనేక సహజ పద్ధతుల్ని సూచించింది. జీలకర్ర, ధనియాలు, సోంపు ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కేవలం రుచికి మాత్రమే కాకుండా ఔషధ గుణాలకు కూడా ప్రసిద్ధి. ఈ దివ్యత్రయం సమర్థవంతమైనటువంటి శారీరక జీవక్రియలకి, రోగనిరోధక శక్తి పెంచడానికి, వీటన్నిటికీ దోహదపడుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రం ఆమోదించిన గొప్ప ఔషధం. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో అందరికీ ఉపయోగపడేలాగా మనం చెప్పుకుందాం. ఈ జీలకర్ర, ధనియాలు, సోంపు తాలూకు టీని అంటే తేనీరుని తయారు చేసే విధానం ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. ఈ అద్భుతమైన తేనీరు తయారు చేసుకోవటం చాలా సులభం. దీనికి కేవలం 3 పదార్థాలు మీకు అవసరం. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ సోంపు గింజలు తీసుకోండి. వీటిని మెత్తగా పొడి చేసి 2 కప్పుల గోరువెచ్చని నీళ్ళకి కనీసం కలిపేసేసి 2 కప్పుల గోరువెచ్చని నీళ్ళకి ఇన్ఫ్యూజ్ చేయాలి. అంటే 1 గంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఈ నానబెట్టినటువంటి పదార్థాలని నీళ్లతో సహా ఒక పాత్రలో వేసి 15 నుంచి 30 నిమిషాల పాటు చిన్న మంట పైన మరిగించండి. సిమ్ మీద, అంటే 30 నిమిషాలు పెద్ద మంట మీద ఆవిరైపోతుంది. అలా కాకుండా చాలా తక్కువ మంట మీద మరిగించాలి. 10 to 15 మినిట్స్. ఈ మిశ్రమాన్ని మరిగించేటప్పుడు పాత్ర పైన మూత పెట్టడం మర్చిపోకండి. తర్వాత ఈ ద్రవాన్ని 1 గ్లాసు లేదా కప్పులోకి వడపోసుకోండి. 5 నుంచి 10 నిమిషాలు చల్లబరచండి. దీన్ని స్వాంగ శీతలం అంటాం. చివరిగా 1 టీ స్పూన్ తేనె బిగినింగ్లో వేయకూడదు, చివరిలో తేనె కానీ లేదా బెల్లం కానీ కలిపి ఈ గోరువెచ్చని తేనీరు తాగేయండి. ఒకవేళ మీరు బరువు తగ్గటానికి తేనీరు తాగుతూ ఉంటే చక్కెర లేదా ఈ తేనె జోడించకుండా తాగటం మంచిది. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండటమే కాకుండా మీ జీవక్రియని ఇది పెంచుతుంది. బరువు తగ్గటానికి ఇది ఒక దివ్యమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఈ తేనీరు శారీరక జీవక్రియని అంటే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాలేయపు పనితీరుని సరిచేస్తుంది. పైత్యరసం అంటే బయలు ఉత్పత్తిని పెంచుతుంది. ఇది కొవ్వు జీవక్రియకి సహాయపడుతుంది, ఫ్యాట్ మెటబాలిజానికి. జీలకర్ర, ధనియాలు, సోంపు ఈ 3 పదార్థాలు కూడా కొవ్వుని కరిగించే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ తేనీరు శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది.
అదనంగా ఈ తేనీరు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది కాబట్టి బరువు తగ్గించే ఆహార ప్రణాళికలో దీన్ని చేర్చుకోవటం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆయుర్వేదంలో అగ్నిని అంటే జీర్ణ శక్తిని ప్రజ్వలింపజేయటం ద్వారా ఈ కొవ్వుని తగ్గించవచ్చని చెప్తాం. ఈ తేనీరు జీర్ణ శక్తిని అగ్నిని పెంచుతుంది. కడుపు ఉబ్బరింపు, గ్యాస్, ఉదర సంబంధ సమస్యలకి కూడా ఇది నివారణ కింద పనిచేస్తుంది. జీలకర్ర, ధనియాలు, సోంపుతో తయారు చేసినటువంటి ఈ తేనీరు పేగుల్లో ఉండేటువంటి గ్యాస్ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కడుపు ఉబ్బరింపు, గ్యాస్, ఉదర సంబంధ సమస్యలు లాంటివి చిటికలో దీంతో తగ్గిపోతాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా వాత దోషం పెరగడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ తేనీరు వాతాన్ని తగ్గిస్తుంది. ఇక మానసిక ప్రశాంతతను కూడా దీంతో సాధించుకోవచ్చు. ఈ తేనీరు మానసిక ఆందోళనని, ఉద్వేగపూరితమైనటువంటి భావోద్వేగాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మనసుని ప్రశాంతపరుస్తుంది. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండలాన్ని ఇది రిలాక్స్ చేస్తుంది. ఈ ప్రభావం ధనియాలు అలాగే సోంపు గింజల వల్ల బాగా మీకు కనపడుతుంది. చిన్నారుల్లో పెద్ద సమస్య కడుపు నొప్పి, కడుపు ఉబ్బరింపు, ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. పసిపిల్లల్లో గ్యాస్ కానీ, కడుపు నొప్పి కానీ, లేకపోతే ఒక్కోసారి ఎసిడిటీ కానీ ఇలాంటి సమస్యలకు ఈ తేనీరు, ఈ డికాక్షన్ ఉపయోగపడుతుంది. ఇది కడుపులో ఉండేటువంటి అమ్లాన్ని తగ్గిస్తుంది. పాలు తాగిన తర్వాత కొంతమంది పైకి వస్తూ ఉంటాయి పాలు, దీన్ని రీగజిటేషన్ అంటారు. ఇలాంటి సమస్యను నివారిస్తుంది. ఇంకా ఇది గ్యాస్ నుంచి కూడా రిలీఫ్ని ఇస్తుంది. చిన్నారులో వచ్చే కడుపు నొప్పికి ఇది ఒక మంచి పరిష్కారం. ఎసిడిటీ, తర్వాత హార్ట్ బర్న్, అల్సర్స్ ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ తేనీరులో ఉండే పదార్థాలు యాంటాసిడ్లా పనిచేస్తాయి. కడుపులో ఉండేటటువంటి హై ఎసిడిక్ కంటెంట్ని తగ్గిస్తాయి. ఎసిడిటీ, ఛాతిలో మంట అంటే హార్ట్ బర్న్, అల్సర్స్ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఆయుర్వేదంలో పిత్త దోషం ఎక్కువ అవటం వల్ల ఎసిడిటీ అనేది వస్తుంది. ఈ తేనీరు ఆ పిత్తాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి ఈ రోజులలో యంగ్ మదర్స్కి తల్లిపాలు ఇవ్వాలని ఉంటుంది, కానీ పాలు ఉండటం లేదు. ఇలాంటి సందర్భాల్లో తల్లిపాలని ఇది పెంచుతుంది. జీలకర్ర, సోంపు గింజలు స్త్రీలలో తల్లిపాలను పెంచడానికి గెలాక్టోగాగ్గా ఉపయోగపడతాయి. ఈ పదార్థాలు ఉండేటువంటి ఈ తేనీరు తల్లిపాలను పెంచుతుంది. ఇంకా దీనికి బోల్డ్ అని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జీలకర్ర, ధనియాలు, సోంపు అనేవి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అన్నిటి ఇండివిజువల్ ప్రయోజనాలు అందుతాయి. శరీరాన్ని ఇది శుద్ధి చేస్తుంది. అలాగే కోలాన్ క్లెన్సర్ కింద ఇది ఉపయోగపడుతుంది. తేనీరులో ఉండే జీలకర్ర శరీరంలో ముఖ్యమైన పోషకాల శోషణని పెంచుతుంది. అలాగే శారీరకంగా నొప్పుని తగ్గిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమం టైంలో వచ్చేటటువంటి ఆ కడుపు నొప్పుల్ని, అబ్డామినల్ డిస్కంఫర్ట్స్ని, ఆ మెన్స్ట్రల్ క్రాంప్స్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ఆకలి మందగించిన వాళ్ళకి, ఎనరెక్సియా నెర్వోజా లాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే చాలామంది డౌట్ పడేది ఏంటంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది. నిజానికి ఇది దుష్ప్రభావాలు లేని సురక్షితమైనటువంటి ఔషధం. దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే అంశాలు ఏవీ లేవు. జీలకర్ర, ధనియాలు, సోంపు ఇవన్నీ కూడా దీంతో తయారు చేసుకున్న ఈ టీ అనేది సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ అని చెప్పొచ్చు. అయితే గర్భధారణ టైంలో ఈ తేనెని మానేయటం మంచిది. అలాగే సోంపు గింజలు గర్భాశయ సంకోచాలని ప్రేరేపించే అవకాశం ఉంది కాబట్టి, ఋతుక్రమాన్ని ప్రేరేపిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని వాడకపోవటం మంచిది. అలాగే అధిక గర్భాశయ రక్తస్రావం అంటే ఈ ఎక్సెసివ్ యూటైన్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కానీ, లేదా మెట్రోరేజియా ఉన్నప్పుడు కానీ దీన్ని వాడకపోవటం మంచిది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పాలి. జీలకర్ర, ధనియాలు, సోంపు వీటితో తయారు చేసుకునేటువంటి ఈ తేనీరు, ఈ టీ లాంటిది జీర్ణ వ్యవస్థకి మంచిది. ఇది మెటబాలిజాన్ని పెంచుతుంది. కడుపు ఉబ్బరింపు లాంటి సమస్యను తగ్గిస్తుంది. దీనికి దుష్ప్రభావాలు ఉండవు. ఆరోగ్యం అనే సంపద మన చేతిలోనే ఉంది. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఔషధాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. ప్రతి ఉదయం ఈ తేనీటిని సేవిస్తూ ప్రతి కణంలో కూడా కొత్త శక్తిని మనం నింపుకుందాం. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితాన్ని మనం గడుపుదాం. ఇది కేవలం ఒక పానీయం కాదు. ఇది మన ఆరోగ్యం కోసం మనం తయారు చేసుకునేటటువంటి ఒక అద్భుత ఔషధం. జీవిత ప్రయాణంలో మీ ప్రతి అడుగుకి తోడుగా ఉండేటటువంటి ఈ నమ్మకమైన స్నేహితుడు మీకు ఆరోగ్యాన్ని, మహాభాగ్యాన్ని కలిగిస్తాడు అనడంలో ఎంత మాత్రం డౌట్ లేదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్, శతం వసంతాన్,
100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.